పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియో దేహశక్తి మనోబల శక్తి హీనమైపోయినప్పుడు శ్రీ ఆంజనేయ స్వామి మంత్రంతో ముందుగా ఈ శ్రీ భద్రకాళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న లైట్ బటన్ని ప్రెస్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. ఎందుకంటే ఇవాళ రోజున కూడా ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి అడిగారు అది ఎట్లా చేయాలి ఇదని. మీరు ఫస్ట్ నుంచి చూస్తే కదా లాస్ట్ వరకు, మధ్యలో ఆపుతుంటే ఫస్ట్ చూస్తాను, మరి లాస్ట్లో చూస్తాను, మధ్యలో ఏం అర్థమవుతుంది. వీడియోలో చెప్తాను ఉంటాను, మరి దాన్ని మిస్ చేసుకుని మళ్ళీ ఫోన్ చేసి అడుగుతున్నారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. మేము చెప్పాడు ఉపయోగం ఏముంది, మీకు అర్థం కావాలి కదా. ఏదో ఒక పని చెయ్యాలి, సాధించాలి అనుకుంటారు. రాత్రి టైంలో మంచిగా స్నానం చేస్తారు, మంచిగా అన్నం తింటారు, ఉత్సాహంగా శక్తిగా ఉంటారు. ఉదయాన నిద్ర లేచి అందరూ స్నానం చేసి టిఫిన్ చేసి డ్యూటీకి వెళ్ళటము, పనికి వెళ్ళటము, ఏదో ఒకటి పరిగెడుతుంటారు. టైం అవుతుంది, ఎక్కడ పోవాలి ఎక్కడ పోవాలని. అందులో కొంతమంది చెయ్యాలని ఆశ, కోరిక, తపన, శక్తి అన్నీ ఉంటాయి, కానీ ముందుకు పోలేడు. ఇల్లు దాటి ముందుకు పోలేడు. పోయినా ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక, ఏం చేయాలో తెలియక మళ్ళీ సైలెంట్గా ఇంటికి రావటమా, ఇంట్లో ఉండి ఆలోచిస్తూ ఉంటాడు. నేను బయటికి అది చేయాలి ఇది చేయాలంటాడు. కానీ కోరిక అయితే ఉంది, కానీ ఆ కోరిక అనేది నెరవేరటం లేదు. ఆ పని చేయాలి, నేను విజయం సాధించాలి, ఈ పని చేయాలి, దీంట్లో నేను సక్సెస్ అవ్వాలి అనుకుంటారు. ప్రతి కార్యంలో నేను విజయవంతంగా జయం జరగాలని చెప్పి బాగా కలలుగా అంటూ ఉంటారు. కలలుగానే పోతాయి, కానీ అనుకున్నది జరగదు. ఎందుకంటే మనం ఎవరినన్నా ఎగతాళి చేయటం కానీ, పదే వాడికంటే నేనే బాగున్నాను, నేనే 10 బాగున్నాను అని ఒకరిని లావుగా ఉన్న వాళ్ళని చూసి మనం ఎగతాళి చేయటము, వాడేం పని చేస్తాడు, నేను చేసినట్టు వాడు చేస్తాడా, వాడు అంతలా ఉన్నాడు, నేను చూడు ఎంత జిమ్గా ఉన్నాను, నేను చూడు పర్ఫెక్ట్ అని మనమే చెప్పుకుంటాం. అది చెప్పు ఏమవుతుందంటే మనకు హీనమైపోతుంటాం. దేహశక్తి కడిమైపోతుంటుంది. దేహశక్తి కడిమయ్యి మనోబలం కూడా ఏ పని చేయటానికి మనసు రాక, ఇంట్రెస్ట్ రాక, ఇష్టం కలగకుండా చేద్దాములే, ఇప్పుడు చేసే వాళ్ళందరూ వాళ్ళు తిన్నది ఏముంది, మనం తినకపోయింది ఏముంది, మనకు కొందలే, వాళ్ళకు ఉండాల్సింది వాళ్ళకు కొందలే, దేవుడు ఇచ్చిన వరకే చేసుకున్నాంలే అనే నిరుత్సాహమైన ఆలోచనలు, మాటలు, ఆలోచనలతో పడిపోతారు. ధైర్యం చేసి ముందుకు పోలేరు. ఇంట్లో పరిస్థితులు బాగలేవు, ఏ విధంగానైనా పోవాలి, పోవటానికి రాదు. మనసు వస్తే దేహశక్తి లేదు, మనోబలం లేదు. ఇవన్నీ సతమతం చాలామంది ఉన్నారు. బయటికి చెప్పుకోలేని విధంగా, బయటకు వచ్చి ఏ పని చేయలేక, వాళ్ళ టాలెంట్ ఉంటుంది, మంచి టాలెంట్ ఉంటుంది, కానీ ఆ శక్తిని ఉపయోగించుకోలేకపోతారు. అది మంచి పని వాళ్ళే, కానీ దాన్ని ఉపయోగించుకోలేకపోతారు. అంటారు చూడు, ఎంత పనివాడు సోంబేరితనం ఎత్తి ఇంట్లో కొనుక్కుంటున్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు సంపాదిస్తే, వాళ్ళ భార్య సంపాదిస్తే తిని ఇంట్లో కొనుక్కున్నాడు, ఎంత పనివాడు, ఎంత మంచివాడు, ఒకప్పుడు ఎంత పని చేసేవాడు, ఇప్పుడు చూడు ఎట్ట సోంబేరుడు అని అంటారు.
సోంబేరం అతనికి దేహశక్తి అనేది కడిగిపోతుంది. దేహశక్తి మనోబలము తక్కువైపోయినప్పుడు వాళ్ళు చెయ్యాలని ఇష్టపడతారు. ఒకరికన్నా ఒక మీద ఎక్కువ బాగుండని అన్నీ బాగుంటాయి, కానీ వాళ్ళకి ఆ శక్తి అనేది ముందుకి రావటం లేదు. నలుగురిలో అవమానాలు, భారీ సంపాదించి పెట్టి తింటున్నాడు వాడు, తల్లిదండ్రులు సంపాదించి పెట్టి తింటున్నాడు అని. కానీ ఆ శక్తి అనేది అంటే దేహశక్తి. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి? శరీర శక్తి కావాలి. దేహశక్తి లేకుండా మనం ఏం చేయలేం. తర్వాత మనసశక్తి, మనోబలశక్తి, మనోబలం, ఇవన్నీ ఉంటేనే మనం ఏదైనా పని చేయటానికి వీలు పడేది, లేకపోతే మనం ఏది చేయలేం. శరీరం శక్తిగా ఉంది, కానీ మనోబలం లేదు. మనోబలం ఉంది, శరీరానికి శక్తి లేదు. మనసు ప్రశాంతత లేదు, ధైర్యం కోల్పోతుంటారు. అన్నీ ఉంటాయి, ధైర్యం కోల్పోతారు, ముందుకు పోలేరు. మంచి టాలెంట్ పర్సన్, అన్ని విద్యలు తెలుసు, అన్ని విషయాల్లో టాలెంట్ ఉంటుంది, కానీ ధైర్యం ముందు పోలేరు. చేస్తే ఏమైద్దో, చేయకపోతే ఏమైద్దో అని వాళ్ళకి కన్ఫ్యూజన్ పడతా ఉంటారు లోపల. మనసు లేక అటు ఇటు నేలలో చేప బయటపడితే ఏ విధంగా కొటకలాడుతూ ఉంటుందో అదే ప్రకారంగా వాళ్ళ మనసు వాళ్ళే తనకలాడసేస్తూ ఉంటారు. శరీరానికి దేహశక్తి ఉన్నదా? మనసు శక్తి లేదు. మనసు శక్తి ఉన్నదా? మనోబలం శక్తి లేదు. ఇటు ఏది తక్కువైనా కూడా మనం ఏ పని చేయలేదు. ఎవరైనా సరే, కొంతమంది అంటారు నేను అట్లా చేస్తాను ఇట్లా చేస్తాను. నీకు వంద శక్తి, నువ్వు ఎంత అన్నగా ఉన్నా కూడా ఆ దేహశక్తి, మనసు శక్తి, మనోబల శక్తి అన్నీ నీకు తోడై ఉన్నాయి. తోడైనప్పుడు నువ్వు ఏదైనా చేయగలుగుతావు, ఎంత దూరమైన పోతావు, ఏదైనా ఎదిరించగలుగుతావు. నీకు పర్సనల్గా ఉంది, డబ్బు ఉంది, ధనం ఉంది, ఆశ ఉంది, ఐశ్వర్యం అన్నీ ఉంటాయి, కానీ నీకు ముందు పోయే స్టెప్ ఎక్కటానికి నేను చెప్పిన విషయాలు ఏ శక్తి మీకు ఏ ఒక్కటి కూడా నీకు తక్కువైనా కూడా నువ్వు ఏ పని చేయలేవు. మనసు చేయలేదు. మనసు నీకు అంగీకరించినా కూడా శరీర శక్తి అనేది కోల్పోతుంటుంది. మనోబలం ఉండదు. ఒకదానికొకటి తోడవుతూ ఉంటాయి. అది ఒకే అయినప్పుడు ఇది అడ్డుపడుతూ ఉంటుంది, ఇది ఒకే అయినప్పుడు ఈ ఫస్ట్ ఒకదానికొకటి ముందుకు బానివ్వకుండా అడ్డపడి మనిషిని కింద మీద చేసి కింద పడేస్తూ ఉంటాయి. వాళ్ళకి అనొచ్చు, వాళ్ళను చేశారండి, అప్పటి నుంచి మేమేం పని చేయలేకపోతున్నాం అంటారు. ఆ విధంగా ఉన్న వాళ్ళకు కూడా శ్రీ ఆంజనేయ స్వామి మంత్రం, ఇది తంత్రం ఉంటుంది. తంత్రం ఇందులో మంత్రం మాత్రమే చెప్తున్నాను. ఈ మంత్రం ఇదిగో ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడేం చేసుకోవచ్చు. మంగళవారం మొదలుపెట్టి ప్రతిరోజు నోరు కదకుండా, నోరు మూసుకో, పేదల కన్నా లో జపం, మధ్య జపం చేసుకోవచ్చు. చాలా చిన్న మంత్రం. ఓం శ్రీ హనుమద్దేవతాయ. ఇది మొదటగా 1008 సార్లు చేయండి. తర్వాత ప్రతిరోజు 108 సార్లు లేదంటే 21 సార్లు చేసుకుంటూ ఉండండి. శక్తి పని చేయటానికి ఎటువంటిది కూడా మనకు అడ్డుపడకుండా, మన మనసు కానీ, మనోబలం కానీ, శరీర శక్తి కానీ మనకి లేకుండా ఇబ్బంది పడిన వాళ్ళు ఈ మంత్రం జపం చేసుకుంటా, దీనికి తంత్రం ఉంటుంది. వీడియోలో చెప్పడానికి టైం లేదు, మంత్రం మాత్రం చెప్తున్నాను. దీన్ని చేసుకుంటా అయితే మీకు కొంత శక్తి అనేది, ఆంజనేయుడి శక్తి, ఒక బలం అనేది వచ్చిందని, మనం చేయగలుగుతాను, చేస్తాను అనే ఒక ధైర్యం, మనోధైర్యం, మనోబలం ఇవన్నీ ఏర్పడతాయి.
ఇవన్నీ లేనప్పుడు వాళ్ళు ఎంత టాలెంట్ ఎంత ఉన్నా కూడా వాళ్ళు ముందుకు రావటానికి ఇష్టపడరు. ఇష్టంగా చేయలేరు. దానికోసమే దీనికి ఎందుకు అడుగుతున్నారు, ఇట్లా ఉందండి అన్నీ బాగా పనిచేస్తాడు అది ఇది, కానీ ఇప్పుడు ఎందుకు డల్ అయిపోయి ఇంట్లోనే ఉంటున్నారు అని. దానికోసమే ఈ ఆంజనేయ స్వామి మంత్రం చేసుకోండి, చాలా మంచిగా ఉంటుంది. శక్తిమైన యంత్రము, శక్తి గల మంత్రం. డల్గా ఉన్న పర్సన్ ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈ మంత్రం జపం చేసుకోవచ్చు. చేసుకుంటే కొంత మనోబలము, మనోధైర్యము, దేహశక్తి ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ముందుకు ధైర్యంగా వెళ్ళి నేను చేయగలను, నేను చేస్తానని చెప్పేసి ముందు నిలబడతాడు. పని చేసుకుని ఇంటికి వస్తాడు. ఇది ఈ మంత్రానికి సంబంధించిన తంత్రం ఉంది, కానీ దీనికి చెప్పడానికి వీలు పడదు. ఈ శ్రీభద్రకాళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరి మంచి వీడియో మీ ముందుకు వచ్చి జై వారాహీదేవి.